అయినా నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు నా పెన్ డ్రైవ్ని నా దగ్గర నుండి నువ్వు లాక్కున్నావు. అందుకే ఇప్పుడు నేను నీ సెల్ ఫోన్ని నీ దగ్గర నుండి దొంగతనం చేశాను. ఈ సెల్ ఫోన్లో నీ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కిరణ్మయ్య గారి ఆస్తి కొట్టేయడానికి కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్లతో, అటార్నీస్ అధికారులతో నువ్వు చేసుకున్న ఫినాన్షియల్ డీల్స్ అన్నీ నాకు ఈ ఫోన్ రికార్డింగ్స్లో దొరికాయి. దొరికిన ఎవిడెన్స్ చూపిస్తూ నేను వాళ్లను బెదిరిస్తే బ్యూరోక్రాట్స్ నిజం బయటపెడతారు. వీటన్నిటికీ మించి చనిపోయిన డాక్టర్ శ్రీవాణి విషయంలో మీ నాన్నతో మాట్లాడుతూ శ్రీవాణికి యాక్సిడెంట్ చేయించమన్న విషయం కూడా నీ ఫోన్ రికార్డింగ్స్లో నేను విన్నాను. అయినా దరిద్రాలన్నీ అలా రికార్డ్ చేసుకుని దాచుకోవడం పెద్ద తప్పు. ఆ తప్పులన్నీ ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. చూడు కార్తిక్, నేను చెప్పేది విను. నీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను. నా ఫోన్ నాకు తిరిగి చేసాయి, లేకపోతే నా జీవితం తలకిందులైపోతుంది. బాయ్. కార్తిక్ కార్తిక్ ఒక్కసారి నేను చెప్పేది విను. కార్తిక్, కార్తిక్ ఇంట్లోకి వచ్చి ఫోన్ దొంగతనం చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులు నేను దాచుకున్న సీక్రెట్స్ అన్నీ వాడి చేతిలోకి వెళ్ళిపోయాయి. ఏదో ఒకటి చేసి నా ఫోన్ నేను తిరిగి దక్కించుకోవాలి. అమ్మ సంతోషి మాత, నిన్నే నమ్ముకుని పూజలు చేస్తున్నాను. నువ్వే ఎలాగైనా ఈ గండాన్నించి గట్టెక్కేలా చేయమ్మా. నా కొడుకు నాకు దూరం కాకుండా ఎప్పటికీ నాతోనే ఉండిపోయేలా చేయమ్మా. ఈ ప్రపంచంలో ఏ శక్తి నా బిడ్డని నా నుంచి దూరం చేయకుండా చూడు తల్లి. సునందా, హారతి తీసుకోండి.
ఏంటి సునందా, ఈ గండం నుంచి గట్టెక్కించమని, మన బిడ్డను మనకు దక్కేలా చేయమని అమ్మవారికి మొక్కుకుంటున్నావా? అవునండి, మన ప్రాణాన్ని మనకి దూరం చేయొద్దని ఆ జగన్మాతకి మొక్కుతున్నాను. ఈ సమస్త సృష్టికి తల్లైన అమ్మవారు ఈ అమ్మ మనసు తెలుసు కాబట్టి నా బాధని అర్థం చేసుకోమని మొక్కుతున్నాను. నాకు తెలుసండి, ఆ అమ్మవారు మనకి అన్యాయం చేయదు. మన మురారి ఎప్పటికీ మన దగ్గరే ఉండేలా చేస్తుంది. ఈ నమ్మకం ఇంకా ఎంతకాలం సునందా? డిఎన్ఏ టెస్ట్లో నిజం బయటపడే వరకే. ఆ తర్వాత అసలు నిజం బయటపడుతుంది. అది తెలిసాక నిన్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సునందా, నీ మాటలు వింటూ మన మురారి కేసు గురించి ఆలోచిస్తున్నా. ఏవండి, కేసు అంటే గుర్తొచ్చింది. నేను బ్లడ్ ఇచ్చాను కదా, ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ వచ్చిందా? సుహాస్ని ఏం చెప్తుందండి? తనని నేను కేసు గురించి ఏమడిగినా అది మీ వారితో మాట్లాడతాను అంటుందండి. మీకేమైనా చెప్పిందా? పోనీ ఆ తరుణ్ గారి డిఎన్ఏ టెస్ట్ గురించి మీకేమైనా చెప్పారా? అయ్యో, తరుణ్ నాకేం చెప్పలేదు. అసలు తరుణ్కి దీని గురించి తెలిసే అవకాశమే లేదు. అవునా? ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్ని సరాసరి కోర్టుకే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మధ్యలో ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. సునంద, నాకు ఆఫీస్కి సంబంధించిన ఒక అర్జెంట్ కాల్ ఉంది, మాట్లాడొస్తాను. సరేనండి. పద నాన్న, నీకేమైనా తినిపిస్తాను. హలో తరుణ్. ప్రభు, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. చెప్పు తరుణ్, ఏదైనా సమస్య? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు ప్రభు, నిన్ను నేరుగా కలవాలి. అలాగే తరుణ్, ఒక గంటలో వచ్చి కలుస్తాను. ఓకే. డిఎన్ఏ టెస్ట్ మాకు అనుకూలంగా ఇస్తానంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, డబ్బులు నేను ఇస్తాను. మురారి సునందా ప్రభుల బిడ్డ కాదు అని ఈ డిఎన్ఏ రిపోర్ట్ మనం ఊహించిందే. మొన్న కోర్టులో జరిగిన వాదనలోకెత్తు, ఈ డాక్యుమెంట్లో ఉన్న నిజం మరో ఎత్తు. సత్యం ఎంత చేదుగా ఉన్నా అది కాలమనే తెర వెనక దాకలేదు అన్నట్టు ఈ నిజం అందరికీ తెలిసే టైం వచ్చింది. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్. అంతేకాదు, నేను ఈ కేసులో ఒక తండ్రిగా ముడిపడి ఉన్నా పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నాకున్న పరిచయాలతో ముందస్తుగా నా చేతికి ఈ రిజల్ట్ వచ్చింది. రా ప్రభు, కేసు విషయంలో నెక్స్ట్ ఏం చేయాలని తరుణ్ మాట్లాడుతుంటే మేము వింటున్నాం. నేను లోపలికి రావడానికి ముందు తరుణ్ మీతో చెప్పింది నేను పూర్తిగా విన్నాను. తరుణ్,
నువ్వేదో నన్ను మభ్యపెట్టాలని చూడకు. అయితే నువ్వు విన్నది కరెక్టే ప్రభు. ఈ విషయం చెప్పడానికి నిన్ను రమ్మని పిలిచాను. ప్రభు, నువ్వు సునంద గారికి ఈ విషయం ఎలా చెప్తావో తెలియదు, కానీ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిందన్న విషయం సునంద గారికి నువ్వు ముందే చెప్పాలి. ఎందుకంటే కోర్టులో హఠాత్తుగా నిజం తెలిసిన తర్వాత సునంద గారు షాక్లో ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. కాబట్టి ఆ నిజాన్ని తనకి నువ్వు ముందే చెప్తే కనీసం సునంద గారి ప్రాణాలకి కొంతవరకైనా రక్షణగా ఉంటుంది. తన ప్రాణాలకి ముప్పుగా ఉన్న ఈ నిజాన్ని నేను చెప్పడం కన్నా ఉషా చెప్పడం మంచిది. ఎందుకంటే మురారి తన బిడ్డ కాదన్న నిజాన్ని సునంద కళ్ళలోకి చూసి చెప్పేంత ధైర్యం నాకు లేదు. మురారి సునంద ప్రభుల బిడ్డ కాదు అని ఈ డిఎన్ఏ రిపోర్ట్ మనం ఊహించిందే. మొన్న కోర్టులో జరిగిన వాదనలోకెత్తు ఈ డాక్యుమెంట్లో ఉన్న నిజం మరో ఎత్తు. ప్రభు, నువ్వు సునంద గారికి ఈ విషయం ఎలా చెప్తావో తెలియదు, కానీ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చిందన్న విషయం సునంద గారికి నువ్వు ముందే చెప్పాలి. ఆ నిజాన్ని తనకి నువ్వు ముందే చెప్తే కనీసం సునంద గారి ప్రాణాలకి కొంతవరకైనా రక్షణగా ఉంటుంది. పరిస్థితుల ప్రభావంతో అప్పుడు నేను చేసిన తప్పు ఇప్పుడు అందరి జీవితాల్ని తారుమారు చేస్తుంది. ఒక్కరి ప్రాణం కాపాడడం కోసం నేను చేసిన ఆ పని వల్ల ఇప్పుడు చాలా మంది ప్రాణాలు విలువిలలాడిపోతున్నాయి. నేను చేసిన ఆ పాపానికి ఏ శిక్షణ అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సునంద ప్రాణం పోతే మాత్రం నేను తట్టుకోలేను. తను లేకుండా నేను బ్రతకలేను. ఈ గండ నుంచి ఎలా గట్టెక్కాలి? అమ్మా సంతోషి మాత, లోకాల్లేలే తల్లి, ఈ తల్లి మనసును అర్థం చేసుకుని నాకు న్యాయం జరిగేలా చేయి తల్లి. తల్లి బిడ్డలు వేరయ్యే పరిస్థితి రాకుండా చూడు తల్లి. రేపు కోర్టులో వినకూడనిది వినే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను, తట్టుకుని బ్రతకలేను. అలా జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా. ఎక్కడికి వెళ్ళారండి? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏదో ఫోన్ రాగానే కంగారుగా వెళ్లారు. ఇంతకీ ఫోన్లో ఎవరండి? అది ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళొచ్చాను. అయినా నువ్వేంటి ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసావు కదా, మళ్ళీ అమ్మవారి గది నుంచే వస్తున్నావు? మనసంతా చాలా కంగారుగా ఉందండి.
మనసులో ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయం. అందుకే ఎప్పుడూ ఆ అమ్మవారి ముందే ఉండాలనిపిస్తుంది. మన మురారి మనకి దక్కేలా చూడమని ఆ అమ్మవారికి మొక్కుకుంటున్నాను. భయపడకు సునంద, నీకు నేనున్నానుగా. మనం ధైర్యంగా కోర్టులో పోరాడతాం. లేదండి, నిజం చెప్పాలంటే నా భయానికి మీరు కూడా ఒక కారణమే. ఎందుకంటే ఆ రోజు కోర్టులో మీరు మాట్లాడుతూ తడబడ్డారు. మీరేదో భయపడుతున్నారు కదూ. నిజం చెప్పండి, మీరెందుకు భయపడుతున్నారు? మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? నాకెందుకు సునంద భయం? నేనెందుకు భయపడతాను? అయినా న్యాయం మన వైపు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం కోర్టులో ధైర్యంగా పోరాడాలి. మన మురారిని మనం దక్కించుకుందాం. నువ్వు కూడా ధైర్యంగానే ఉండు. ఆ కార్తిక్ గడ్ నేను రమ్మని చెప్పిన అడ్రస్ ఇదే కదా. వచ్చిన వాడు కనిపించడేంటి? మ్యాగీ, నేను నిన్ను ఇలా వెయిట్ చేయించడం నీకు చిరాకు పుట్టిస్తుందా? కార్తిక్ గాడు ఎప్పుడో చచ్చిపోవాలి కదా. ఏంటి మ్యాగీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? కాలు చెయ్యి పోయి కుంటుతూ కనిపించాల్సిన నేను ఇప్పుడు హుందాగా నీ పాత జ్ఞాపకాల్లోని కార్తీకలా మెరిసిపోతుంటే నీకు గుండాగినంత పనేందా? లేకపోతే మళ్ళీ నాపైన ప్రేమ పుట్టుకొచ్చిందా? చూడు కార్తిక్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను నిన్నెప్పుడు ఇష్టపడలేదు. అసలు నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. నిజం చెప్పాలి అంటే నా ఆఫీస్ లీగల్ ఇష్యూలో నా అవసరాల కోసం నిన్నొక పావులా వాడుకున్నాను. అంతేకాదు, నీతో పని పూర్తయ్యాక పనికిరాని వస్తువుని చెత్తబుట్టలో వేసినట్టు నిన్ను ఎప్పుడో మర్చిపోయాను. వాడుకోవడం అనేది నీకు బాగా అలవాటైన విద్యని నాకు బాగా తెలుసు మ్యాగీ. నువ్వు వాడుకుంది నన్ను మాత్రమే కాదు, నిన్ను కట్టుకున్న మీ ఆయన్ని కూడా అని నాకు బాగా తెలుసు. అవును, నీ భర్త సంజయ్ని ఒక బొమ్మను చేసి మొత్తం కంపెనీని దోచుకున్నాం. ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశావు. ఇంత చేసినా తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్ కూడా లేకుండా ఆ ఇంట్లోనే తిష్ట వేశావు. ఆ ఇంటిని నాశనం చేయాలని చూస్తున్నావు. అయినా నాకదంతా అనవసరం. నేను చెప్పేదేంటంటే, సో
నీ గతం నా చేతిలో ఉన్నప్పుడు నీ భవిష్యత్తు నా చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నువ్వు మీ నాన్నలాగా చెప్పకూడదు తినకూడదు అనుకుంటే ఈ రోజు నుండి నేను చెప్పింది చెప్పినట్లు వినాలి. అందులో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నన్ను ప్రేమిస్తూ నాతో కలిసి ఉండాలి. అలా అయితేనే నేను నీ ఫోన్ తిరిగిచ్చేస్తాను. నక్క ఎంత తెలివిగా ఉన్నా వేటగాడి కన్ను నుండి తప్పించుకోలేదన్నట్టు చివరికి నువ్వు నాకు మళ్ళీ దొరికా. నా ఫోన్ నా చేతికొచ్చేసింది. ఇక ఇంతటితో నీ ఆట ముగిసిపోయింది. వాళ్ళ డిఎన్ఏ రిపోర్టు మన డిఎన్ఏ రిపోర్టు రెండు కూడా కోర్టుకు వెళ్ళిపోయాయి. ఇక మురారి మన బాబు అన్న నిజాన్ని అందరికీ చెప్తూ జడ్జి గారు అనౌన్స్ చేయడం ఒక్కటే మిగిలుంది. మురారి దూరం కావచ్చేమోనని ఇండైరెక్ట్ గా చెప్తూ తనని మీరు ప్రిపేర్ చేస్తున్నారా? మీ స్నేహితురాల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే బాధ్యత మీకే అప్పచెప్తున్నాను. నువ్వు కంపెనీ అకౌంట్ నుంచి 20 లక్షలు క్యాష్ డ్రా చేసినట్టు నీకు తెలీదా? మురారి నా కొడుకు మాత్రమే కాదు, నా ఊపిరి.